శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. చాలామంది ప్రస్తావించేటువంటి విషయం ఏంటంటే గురుగారు యోని పూజ, కామాఖ్య టెంపుల్లో చేసేటువంటి యోని పూజ వల్ల ఫలితాలు ఎక్కువగా ఉంటాయంట కదా. మరి కామాఖ్య టెంపుల్కి వెళ్తే రిజల్ట్ బాగా ఉంటుందని అంటున్నారు. అసలు ఈ యోని పూజ అంటే ఏమిటి? ఇలాంటి ఇత్యాది అన్నీ కూడా చాలామంది అడుగుతున్నారు. అసలు వాస్తవం ఏమిటి అంటే ఇక్కడ యోని అనేటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండేది మూలాధార చక్రము. నేను చెప్పాను కదా, ఇటు వామాచార పద్ధతిలో కానీ ఇటు దక్షిణాచార పద్ధతిలో కానీ ఏది చేసినా ఇక్కడ ఈ యోనికి సంబంధించినటువంటి విధానంలో మీరు మూలాధార చక్రాన్ని మాత్రమే ఆరాధిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. మరి మూలాధార చక్రాన్ని మనం ఆరాధన చేయడానికి కానీ మూలాధార చక్రం యొక్క మంత్ర స్థితిని పట్టుకోవడానికి కానీ మనము ఇక్కడ ఫిజికల్గా ఒక యోని పూజ చేయాల్సినటువంటి అవసరం ఉందా అని అంటే వాస్తవంగా ఇది ఒక నానుడిగా వచ్చింది తప్ప ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మూలాధారము అని అనుకున్నప్పుడు ఈ మూలాధార చక్రంలో మూలం యొక్క శక్తి ఉంటుంది. ఈ సృష్టి అంతా కూడా సృష్టించబడుతూ ఉండేటువంటి సందర్భంలో మూల శక్తి ఏదైతే ఉంటుందో ఆ మూల శక్తి, ఆ నిరాకారమైనటువంటి శక్తి ఒక లింగాకారంలో శివలింగ రూపంలో మూలాధారం చక్రం యొక్క మధ్యస్థితిలో ఉంటుంది. దాని చుట్టూ ఒక ఎనర్జీ పాయింట్ అనేది ఉంటుంది. ఒక చిన్న వైబ్రేషన్లో నిద్రావస్థలో ఉండేటువంటి ఒక ఎనర్జీ ఉంటుంది. దానినే మనము కుండలిని అని చెప్పి అనడం జరుగుతుంది. అంటే 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ మూలాధార చక్రంలో మధ్యలో ఉండేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి కుండలిని శక్తిని, అంటే ఒక ఎనర్జీని శక్తివంతం చేయడం. ఇప్పుడు కుండలిని వ్యవస్థలో కుండలిని యొక్క శక్తిని లేపాలి అని అనుకున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి శబ్దాల ద్వారా, కొన్ని రకాలైనటువంటి పద్ధతుల ద్వారా కుండలిని శక్తిని లేపడం జరుగుతుంది. అంటే కుండలిని శక్తి పెరుగుతున్న కొలది, పైకి వస్తున్న కొలది మీ శక్తి ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ఏంటి? ఇక్కడ కుండలిని నిద్రావస్థలో ఉండేటువంటి కుండలిని లేపడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ కుండల్ని లేపడము అనేటువంటిది భావన ద్వారా చేయొచ్చు, మంత్ర సిస్టమ్ ద్వారా చేయొచ్చు, కుండల్ని సిస్టమ్ ద్వారా కూడా ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ అంటే ఏంటి? శక్తిని మనం పెంచుతాం. ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మన శక్తి పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా చాలా సమస్యలు వాటంతటవే తగ్గిపోతాయి. ఎస్ అండి. ఒక మామూలు వ్యక్తి ఉన్నాడు, అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి. సరే, అప్పుడు అంతకుముందు ఆయనను ఇబ్బంది పెడుతుండేటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదా ఆయన పడుతుండేటువంటి బాధలు ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చినాక అది జరుగుతుందా? జరగదు. ఎక్కడో అక్కడ సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ఆయన పొజిషన్ పెరిగింది, అంటే ఆయన శక్తి పెరిగింది. ఇక్కడ ఇదే జరుగుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే మూలాధార చక్రంలో వరద, శంకిని, షండ, తర్వాత సరస్వతి అనేటువంటి శక్తులతో పాటు సిద్ధి, బుద్ధి అనేటువంటి శక్తులు కూడా అందులో ఉండడం జరుగుతుంది మూలాధార చక్రంలో. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనటువంటి సిస్టమ్ ఏంటంటే గణపతి ఉండడం జరుగుతుంది. ఈ గణపతి దేనికి ముఖ్యంగా పనిచేస్తాడు అంటే మీకు ఎనర్జీని ఇవ్వడంతో పాటు మీకు వచ్చేటువంటి సమస్తమైనటువంటి విఘ్నాలను, ఆటంకాలను తొలగిస్తాడు. అంటే ఆటంకాలను తొలగించడంలో చాలామంది ఏమనుకుంటారంటే ఒక విఘ్నేశ్వరుడే అనుకుంటారు. ఇప్పుడు చెప్పినటువంటి దేవతలు కూడా అక్కడ శక్తివంతంగా పనిచేస్తాయి. ఎందుకంటే అవన్నీ ఎక్కడ ఉన్నాయి? మూలాధార చక్రంలోనే ఉన్నాయి. ఈ మూలాధార చక్రాన్ని శక్తివంతంగా అవేకం చేయడం కోసము చేసేటువంటి ఒక పద్ధతి యోని పద్ధతి. యోని పూజ అని చెప్పి చేస్తారు. కుమారి పూజ అని కూడా చేస్తూ ఉంటారు. కానీ దానికి ఒక చిన్న అమ్మాయిని కూర్చుండబెట్టి ఇదంతా చేయడము అవసరమా అనేటువంటిది ఒక సిస్టమ్, ఒక ఆలోచన.
ఇక్కడ కొన్ని రకాలైనటువంటి యంత్రాలు అదే మూలాధార చక్రాన్ని కనుక ఇప్పుడు యంత్రం పెట్టుకుంటాం కదా మనం మూలాధారం యొక్క యంత్రాన్ని మనం పెట్టుకుంటాం కదా, మరి అదే యంత్రము మూలాధారం యొక్క సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదే యంత్రం బిడ్డ. అందులో నుండి మళ్ళీ రకరకాలైనటువంటి యంత్రాలను తీసుకోవడం జరిగింది. కనుక ఇక్కడ మూలాధారం యొక్క సిస్టాన్ని కనుక మనము ఒక యంత్రంగా గీసి చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇదే పద్ధతిని అక్కడ చేసుకోవచ్చు. మీరు వామాచార పద్ధతిలో చేసుకుంటారా, దక్షిణాచార పద్ధతిలో చేసుకుంటారా, అది మీ ఇష్టం. మీరు చేసేటువంటి పూజలో ఒక శ్రద్ధ, ఒక ఎమోషన్, ఒక ఆవేశము, ఒక శక్తివంతంగా మీరు చేసుకుంటూ వెళ్తే ఏదైనా ఫలిస్తుంది. ఆ నైవేద్యాలు అక్కడ పెట్టి మీరే తింటారు కదా బిడ్డ. అమ్మవారు ఏదైనా వచ్చి తింటుంది అనుకుంటున్నారా? లేదు, ఆ ఎనర్జీ మీరు ఒక సృష్టించడం కోసం మీరు ఏర్పరచుకునేటువంటి విధానాలు ఇవి. ఇక మూలాధార చక్ర ఉపాసన చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఇలా కూర్చొని కూడా చేసుకోవచ్చు. మూలాధారంలోకి వెళ్ళి మూలాధారం యొక్క యంత్ర శిష్టాన్ని మనం అంతర్ముఖంగా చూసుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు కదా. ఈ కుమారి పూజ చేయాల్సినటువంటి అవసరం ఉందా? కానీ కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది, చేసుకుంటూ ఉంటారు. ఇది ఫిజికల్గా అని చెప్పేసి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో సృష్టించబడినటువంటి ఒక సిస్టమే ఇది. దీనికి ఒక టెంపుల్, ఇక్కడ కామాఖ్య టెంపుల్ అస్సాంలో ఉంటుంది, గౌహతి. సరే, అది పక్కన పెట్టినట్టయితే ఇక్కడ మీరు దక్షిణాచారంలోనూ వామాచారంలోనూ చాలా శక్తివంతంగా మూలాధారాన్ని కనుక మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతులలో కనుక చేసుకున్నట్టయితే మీరు 200% యోని పూజ చేస్తున్నట్టు. మీరు ప్రశాంతంగా, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి క్లాస్ ఉంటుంది. మీరు కనుక దానిలోకి వెళ్ళి కనుక చేసినట్టయితే సమస్త యంత్ర పూజ చేసినట్టే అవుతుంది. దాని సిస్టమ్ అంతా వేరే ఉంటుంది. అందరికీ బ్లెస్సింగ్స్.